అందరం లేచి నిల్చుందాం. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఆరాధన పాఠ్యభాగము 123వ కీర్తన. మరి ఉత్తర ప్రత్యుత్తరములుగా మనతో చదివించి ఆరాధన వాక్యాన్ని అందించవలసిందిగా సహోదరులు రాజ్ కుమార్ అన్నను మరి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రభు నామాన్ని బట్టి మీ అందరికీ వందనాలు. మరి దేవుని ఎంతగానో సంగీతాలతో మరి చక్కటి స్వరాలతో దేవుణ్ణి ఉదయకాలానే ఆయన సన్నిధికి వచ్చి ఆయనను మహిమపరిచినందుకు దేవాతి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఒక్కసారి దేవుని సన్నిధిలో చిన్న ప్రార్థన చేసి దేవుని సన్నిధిలోకి వాక్యంలోకి వెళ్దాం. ప్రేమ కృపల దేవా, దయగల తండ్రి, నీ పాదాలు కొందని చెల్లించుకున్నాం దేవా. మరొక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి, ఎంతగానో నీ సన్నిధికి నీ ఆలయంలోకి రావాలని మా జీవితాల్లో ఎంతగానో నీ సన్నిధికి వస్తేనే తృప్తి వస్తాయని నువ్వు మాట్లాడుతున్న దేవుడు బట్టి నీ పాదాలు కొందనాలు దేవా. అయ్యా, మరి ఈ రీతిగా నీ మాటలు చదవడానికి, నేను ధ్యానించడానికి మేమైతే యోగ్యులము తండ్రి. మీరు మాతోటి మాట్లాడి చక్కగా మాట్లాడమని యేసుక్రీస్తుని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 123వ కీర్తన, నేను ఒక వచనం, మీరు ఒక వచనం చదువుదాం. ఆకాశం మందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. యెహోవా, మేము అధిక తిరస్కారం పాలైతిమి. అహంకారుల నిందయు గర్విష్ఠుల తిరస్కారమును మా మీదికి అధికముగా వచ్చి ఉన్నవి. మమ్మును కరుణింపుము, మమ్మును కరుణింపుము. థ్యాంక్ యూ అండి, కూర్చోండి. దావీదు మహారాజు దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో మరెంతగానో ఆయన బాధతో, వేదనతో ఆయన సన్నిధికి వచ్చి చిన్నగా ప్రార్థిస్తున్నాడు. కరుణింపుము, కరుణింపుము దేవా అని దేవుణ్ణి అడుగుతున్నాడు. ఎప్పుడు మనం దేవుని సన్నిధికి వచ్చి కరుణింపుము, కరుణింపుము అని అడుగుతామంటే, మనం బాధలో, శ్రమలలో, దుఃఖంలో, వేదనలో నీవు నేను ఉన్నప్పుడు ఆయన సన్నిధికి వచ్చి ఆయన యొక్క పరిశుద్ధమైన ఆలయానికి వెళ్ళి మన జీవితాన్ని ఆయనతోని డైరెక్ట్గా మాట్లాడాలని మన హృదయం ఎప్పుడు బాధపడుతుందో అప్పుడు ఆయన సన్నిధికి వచ్చి ప్రభువా నన్ను కరుణింపుమని దేవుని ఎంతగానో అడుగుతాం. ఆ రోజైతే యేసు ప్రభు 5,000 మంది గుంపులు కొద్ది ఉన్నప్పుడు, ఆహారం కోసం ఎదురు చూస్తున్నప్పుడు, అయ్యా మా దగ్గర ఏమి లేవు, 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే ఉన్నాయి, ఇంతమందికి ఏం పెట్టగలం దేవా అని యేసుప్రభును అడిగినప్పుడు యేసుప్రభు ఏమంటారు? నిరీక్షణ పడొద్దు అంటాడు.
ఎందుకంటే ఆయనకు సమస్తం తెలుసు. ఎందుకంటే వాళ్ళు మానవులు. కానీ మన దేవుడు గొప్పవాడు. ఏమి చేయాలన్నా ఆయనకు తెలుసు. మరప్పుడు దేవుడు ఆయనను తీసుకొని ఆ గంపలో పట్టుకొని ఆకాశం వైపు ఆయన కన్నులెత్తి మహా గొప్ప దేవుణ్ణి ఆశీర్వదించి ఎంతగానో మరి గంపలు కొద్దీ ఆయనను ఆశీర్వదించి ఇచ్చినప్పుడు సమృద్ధిగా అందరూ భుజించండ్రు. స్త్రీలు, పురుషులు, పిల్లలు కూడా. ఇంకెన్నో గంపలు కూడా మిగిలినాయి. ఎంత మంచి గొప్ప దేవుడు మన దేవుడు. ఎందుకంటే మనవలం నిరీక్షపడతాం. మన యొక్క మానవుని జీవితం ఎప్పుడైనా కానీ ఎక్కడైనా కానీ పడిపోతాం. మళ్ళీ వెనుకకు తిరిగి ఆయన సన్నిధికి వచ్చి ప్రభువా నన్ను క్షమించు తండ్రి అని ఆయన పాదాలు పట్టుకొని బతిలాడుతున్నాం. అదే రీతిగా 121 కీర్తనలను చూడండి. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును. ఎక్కడ నుండి వస్తుందండి మనకు సహాయం? ఆయన సన్నిధికి వస్తేనే మనకు సహాయం దొరుకుతుంది. కొండల తట్టు కన్నులెత్తుమంటున్నాడు. మనము కళ్ళు మూసుకొని ప్రార్థిస్తామండి. కానీ ఆ రోజు అబ్రాహాం అయితే ఆ యొక్క ఐగుప్తుల్లో ఎందరో ఆరాధనలకు, విగ్రహారాధనలకు, ఆ బొమ్మలకు మొక్కుతుండ్రు. కానీ అబ్రాహాం ఏం చేసిండు? ఆయన చేతులు చాపి ఆకాశం వైపు ఆయన కన్నులెత్తి ప్రార్థిస్తున్నాడు. ప్రభువా నన్ను ఈ యొక్క విగ్రహాల నుండి నన్ను విడిపించుండ్రి, నాకు సహాయం దయచేయం ప్రభు అని అబ్రాహాం ఎంతగానో ఆయన వైపు ఆకాశం వైపు కన్నులెత్తి ప్రార్థించున్నానండి. నిజంగా ఎంత గొప్ప దేవుడు అండి. ఈ దినాల్లో చూస్తూ ఉంటే భయంకరమైన దినాలు ఉన్నాయండి. లోకంలో ఇష్టానుసారంగా జీవితాలు జీవిస్తున్నారు, విగ్రహాలకు మొక్కుతున్నారు, ఎన్నో పూజలు పునస్కారాలు చేస్తున్నారండి. ఒక 20 రోజుల నుండి చూస్తే ఉత్తరప్రదేశ్లో భయంకరమైన విగ్రహాలు జరుగుతున్నాయండి. ఇండియా లెవెల్లో గవర్నమెంట్ వాళ్ళకు అన్ని పర్మిషన్లు ఇచ్చిండ్రు, వెహికల్లకు, ట్రైన్లకు, ఫ్లైట్లకు, బస్సులకు. అవి మాట్లాడలేవు, చూడలేవు, పిలితే పలకలేవు. అలాంటికి ఈ లోకంలో జనాలు ఎంతో సమయాన్నిచ్చి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని ప్రాణానికి తెగించి ప్రాణాలు పోయినా కూడా పట్టించుకొని ఈ యొక్క మానవ లోకంలో ఉన్నారండి. అలాంటి మన దేవుడు కాదు. మన దేవుడు గొప్పవాడండి. నువ్వు బాధలో ఉండి నేను శ్రమల్లో ఉన్న ప్రభువా నా పరిస్థితికి ఇది అని ఆయన సన్నిధికి వచ్చి ఆయన పాదాలు పట్టుకొని నీ బతులన్నప్పుడు నీ కన్నిటి బిందువును దేవుడు తుడుస్తాడండి. మన కన్నీటికి బిందువు రాకున్నా కానీ మన గుండె కరుగుతే దేవుడు మన వింటాడు. ఎందుకు? ఆయనే మనల్ని సృష్టించిన దేవుడు, ఆయన రూపంతోనే మనల్ని తయారు చేసిన దేవుడు, మన గొప్ప దేవుడు. ఆయనకు తెలుసు ఏ రీతిగా మనం జీవిస్తున్నాం, ఏ రీతిగా బాధల్లో ఉంటున్నాం. ఎన్నో సమస్యలతో, ఎన్నో బాధలతో, ఎందరో అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా దేవుడు మనల్ని కాపాడుతూ మనల్ని ఎంతగానో ప్రేమిస్తూనే ఉంటున్నాడు. యెహోవా మేము అధిక తిరస్కారం పాలైంది అంటే దావీదు మహారాజు అడుగుతున్నాడు, ప్రభువా మమ్మల్ని ఎంతగానో నిందల్లో మమ్మల్ని భరించలేక మమ్మల్ని తిరస్కారం పాలు చేస్తున్నారు ప్రభువా అని అడుగుతున్నారు. మన దేవుడు అలాంటి దేవుడు కాదండి. మన దేవుడు ఎంతగానో క్షమించి ప్రేమించే దేవుడు. ఆయన ప్రాణానే మన కోసం లెక్క చేయకుండా ఇచ్చినాడండి. ఆయన రక్తాన్ని ధారలుగా కార్చినాడు. ఇంకేం కావాలి మనకు?
మన జీవితం, మన మనసు సమస్తం మనము ఆయన ఇచ్చేస్తే మనల్ని సమృద్ధిగా మనల్ని ఎంతగానో మనకిచ్చే దేవుడు. దాసుల కన్నులు తమ యజమాని ఎదుట, దాసి కన్నులు యజమానురాలు ఎదుట చూచున్నది. దాసుడు ఎవరండి? యజమాని. ఒక యజమాని ఉన్నానండి. ఒక యజమాని దగ్గర నేను పనిచేస్తున్నా. నా పరిస్థితి తెలుసు యజమానికి, నా బ్రతుకు తెలుసు యజమానికి. నేను ఎందుకు జీతం ఉన్నా ఒక యజమాని దగ్గర అంటే నాకు ఏం లేదు కాబట్టి ఒక యజమాని దగ్గర నేను పనిచేస్తే ఆయన ఇచ్చే జీతాన్ని నా కుటుంబాన్ని నేను పోషించుకొని బ్రతుకుతానని ఒక యజమాని దగ్గర జీతం ఉంటామండి. ఆ యజమాని ఇచ్చిన 10 రూపాయలను తీసుకొని వెళ్ళి భార్య పిల్లలను పోషించుకుంటూ, ఆ యజమాని ఇంటిలో ఏమన్నా మిగిలినది కూడా ఉంటే ఆ యజమాని నాకు ఇస్తే ఎంతో ఆశపడతా. బాబు ఇది తీసుకెళ్ళు, మిగిలింది నువ్వు తిను అంటే ఎంతో సంతోషకరంగా నేను దాన్ని తింటా. అంటే దేవుడు, మన దేవుడు గొప్ప దేవుడు అండి. యజమానుడు, మనల్ని ఎన్నడూ కూడా కాదనే దేవుడు. రాజాతి రాజు, ప్రభులకు ప్రభున్న మన గొప్ప యేసయ్య. ఆయనకు నువ్వు ఏ రీతిగా జీవిస్తున్నావు, యజమానుడు మనల్ని ఏ రీతిగా పోషిస్తున్నాడు, మన దేవుడు అనుదినాన్ని మనల్ని పోషిస్తుంటున్నాడు. మన గొప్ప దేవుడు. కీర్తన 25:16 చూడండి ఒకసారి. కీర్తన 25:16 చదవండి. చూడండి, నీకు ఎవరు లేరు అనుకుంటావు, నా బంధువులు లేరు, నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరు లేరు, నేను ఏకాకినే అనుకుంటావు. కానీ నీ చుట్టూ నేను సృష్టించిన గొప్ప దేవుడు యేసయ్య ఉన్నాడు. నువ్వు బాధపడకు బిడ్డ, నేనున్నాను అంటున్నాడు. చాలా విషయాలు మనం కృంగిపోతాం. మనము శ్రమ వచ్చినప్పుడు, ప్రభువా నా దగ్గరికి ఎవరు వస్తలేరు, నాకెవరు లేరు, నా భర్త ఉన్నా కూడా నా భర్త దూరంగా ఉన్నాడు, నా పిల్లలు దూరంగా ఉన్నారు, ఈ మరణమైన స్థితిలో నేనున్నాను ప్రభువా, నేను ఏం చేయాలి ప్రభువా అని నీ హృదయంలో నువ్వు బాధపడుతుంటావు. కానీ నీకంటూ ఒక యేసయ్య ఉన్నాడు. నిన్ను చూస్తున్నాడు, నిన్ను పరీక్షిస్తున్నాడు. నీ జీవితం ఏంటిది, నువ్వు ఏ రీతిగా జీవిస్తున్నావు అని. మన దేవుడు ఏ రోజు కూడా కాదనే దేవుడు కాదు. చివరికి నీ ప్రాణం పోయే స్థితిలో కూడా నిన్ను దేవుడు బ్రతికిస్తాడు. ఎందుకంటే గొప్ప దేవుడు. మొన్న 5 days కిందట మాకు బిడ్డ అవుతుందండి, హైదరాబాద్కు మన కర్మారకు తీసుకెళ్ళిండ్రు. ఆమె పాపను చూడడానికి హాస్టల్కి వెళ్ళింది. అక్కడ స్కిడ్ అయి కింద పడ్డది. అది 2 years దాటింది. స్కిడ్ అయి కింద పడ్డాక ఆమెకు పెయిన్ అనేది రాలేదు. ఇక్కడ ఎన్నుపూస డిస్క్ మీద నరం వచ్చి ఆ యొక్క డిస్క్ మీద ఎక్కింది. అయితే 2 years అయిపోయిన తర్వాత ఆమెకు స్లోగా పెయిన్స్ వచ్చినాయండి. ఎక్కడి నుండి, కింది పాదాల నుండి పెయిన్స్ వస్తున్నాయి ఆమెకు. డాక్టర్ దగ్గరికి వెళ్తుండ్రు, వస్తున్నారు, న్యూరో దగ్గరికి వెళ్ళిండ్రు, స్కానింగ్ తీసుకున్నారు, బాగానే ఉంది. అసలుకే పని చేయట్లేదు. బెడ్ మీదకి వెళ్ళి కింద కాలు పెట్టలేక నడవలేక ఉంటున్నది. ఆమెను ఎత్తుకపోవాలి, రావాలి. పిల్లలు చాలా పెద్దవాళ్ళు. ఏంటి ప్రభు అని చాలా ఆమె ప్రార్థన చేసుకుంటుంది, కానీ ఆమెకు జవాబు రావట్లేదు.
వాళ్ళ భర్త దేవుని నమ్ముకున్నాడు కానీ లోకంలో కలిసి ఉన్నాడు. విశ్వాసమైన జీవితాన్ని ఆయన జీవించలేకపోతున్నాడు. అటు జనంలో కలిసిపోయి పిల్లలు తల్లి మాట వినట్లేదు, గుడికి రావట్లేదు. ఆ మొక్కతి దేవుణ్ణి పట్టుకొని దేవుని పాదాలు పట్టుకొని దినదినం ప్రార్థిస్తుంది. చాలాసార్లు వెళ్ళినాం, ప్రార్థించినాం, ఏం కాదురా అని ఎంతో చెప్పినాం, అయినా ఆమె జీవితంలోకి సమాధానం వస్తలేదు. బాబాయ్ నేను బ్రతకలేను, నాకు చిన్న పిల్లలు, పెళ్ళిళ్ళు కాలే, నా బ్రతికేంది, నన్ను ఎక్కడికన్నా తీసుకెళ్ళను బాబాయ్. ఘోరంగా ఏడ్చిందండి మమ్మల్ని పట్టుకొని. కానీ మనం ఏం చేస్తాం? ఏం చేయలేం, దేవునికి అప్పగిస్తాం అని నేను తెలుసుకొని కర్మేర్ డాక్టర్ బాగుంటాడని ఒక హాస్పిటల్కి పంపించినామండి. అక్కడ మొన్న సర్జరీ జరిగింది. సర్జరీ జరిగినాక ఆమె ఇమీడియట్లీ కోమలకు వెళ్ళిపోయిందండి. డాక్టరు ఐబద్ తింటుండ్లు, గ్యారంటీ ఇవ్వలేమంటుండ్లు, వాళ్ళు చేతులు ఎత్తేసిన్లు. ఏంటి ప్రభు ఈ పరిస్థితి, మీరేం చేస్తారో మాకు తెలియదని చెప్పేసి డైరెక్ట్ డాక్టర్లట. వాళ్ళ భర్త వాళ్ళు గొల్లు మన ఏడుస్తున్నారు. కానీ మన దేవుడు వేసుకుని చూడండి, ప్రాణం పోయే స్థితి నుండి కూడా దేవుడు బ్రతికించిండు ఆమెను. సత్యమైన వాక్యం అండి ఇది. బంధువులు అందరూ వచ్చిండ్లండి, చనిపోయినలాంటి టోటల్గా. వాళ్ళు వీళ్ళు డబ్బులు పట్టుకొని 5-6 లక్షలు తీసుకొని వచ్చిండ్లు. కానీ మన దేవుడు ప్రాణాన్ని మళ్ళీ పోషించి డాక్టర్లను అద్భుతంగా ఆమెను చూడడానికి కూడా డాక్టర్లు ఆశ్చర్యపడ్డారండి. ఎలాంటి దేవుడు అండి! అలాంటి విశ్వాసము మన జీవితంలో ఉండాలి. కృంగిపోవద్దు. శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు వస్తాయి. మానవులు మనం ఎన్నోసార్లు పడిపోతాం. ఆయనకు తెలుసు మన జీవితం ఏంటిదన్నది, మన బ్రతుకు తెలుసు. అనుదినం మనల్ని కాపాడుతున్నాడు. ఈరోజు ఉదయకాలము నేను 9:30కి ఫ్రెష్ అప్ అయ్యి ఇంట్లో నుండి రాగానే స్కిడ్ అయి నేను పడిపోయేవాడిని. కాలు ముందుకు వెళ్ళిపోయింది, ఒక కాలు బ్యాక్ ఉన్నదండి మార్నింగు. కానీ ఆ గోడ లేకపోతే నా 2 కాళ్ళు, ఒకటి బ్యాక్కు ఒకటి ఫ్రంట్కి ముందుకు అవుతుండానండి. ఎందుకంటే దేవుడు నన్ను కాపాడిండు. ఆయనకు తెలుసు సాతానుడు ఎంత మనల్ని ప్రయత్నం చేసినా, పడగొట్టాలని ప్రయత్నం చేసినా మన చుట్టే దేవుడు ఉంటాడు. సాతాను కూడా మస్తు ట్రై చేస్తుందండి, మన చుట్టే ఉంటుంది. నువ్వేం చేస్తావా ప్రార్థన, ఒకసారి పడుకో 5 నిమిషాలు అని అంటది. భయంకరమైన దినాల్లో మనం జీవిస్తున్నామండి. ఈరోజు ఎంతో మనల్ని అనుదినము మన దాసులు ప్రతిదినము ఉదయకాలం, ఈవినింగ్ మన ఎంతగానో వాక్యంలో, మరి అందరి కుటుంబాలు దేవుని సన్నులు ఎదగాలని మంచి ఆలోచనతో మనకు 2 గూగుల్ మీట్లు పెట్టిండండి. దేవుడు ఆయనకు ఎంతో జ్ఞానాన్ని ఇచ్చిండండి. మరి చాలా చోట్ల సంఘాలలో చూస్తే పోతే ఆదివారమే, లేకపోతే లేదు. అది కూడా వీలైతే వెళ్తున్నారు, లేకపోతే లేదు. ఇళ్ళలోనే ఉంటారు, యూట్యూబ్లలో చూస్తాను, టీవీలలో చూస్తాను. కానీ మనల్ని దేవుడు ఎంతగానో ప్రోత్సహిస్తూ దినదినం మనం పడిపోకుండా రోజుకు 2 సార్లు అందరం కలుసుకొని అన్ని సమస్యలతో మనం పంచుకుంటూ దేవుని వాక్యాన్ని వింటూ దేవుని మయపరుస్తూ పాటలతో, వాక్యంతో దేవుని మనం మయపరుస్తున్నామండి. ఒక్కసారి కీర్తన 41:3-4 చూడండి. రోగశయ్య మీద యెహోవా వారిని ఆదరించును, రోగము కలగగా నీవే వారిని స్వస్థపరచుదువు.
యెహోవా, నీ దృష్టి ఎదుట నేను పాపము చేసి ఉన్నాను, నన్ను కరుణింపుము, నా ప్రాణమును స్వస్థపరచుమని మనవి చేసి ఉన్నాను. చూడండి, రోగాలు ఎన్నో వస్తాయి మనకు, కానీ నువ్వు బాధపడకు అని మాట్లాడుతున్నాడు దేవుడు. ఇందాక చెప్పిన చూడండి, చనిపోయిందని డాక్టర్లు కూడా చెప్పేసిండ్రు. ఆమె కూడా టోటల్గా చనిపోయిందని కూడా ఆమె విశ్వాసంగా నమ్మింది, నేను బ్రతకలేనని. అయినా దేవుడు ఏం చేస్తాడు? నేను ఉన్నాను అంటున్నాడు. దేవుని వాక్యం చాలా సత్యమైనదండి. దావీదు మహారాజు ఎంతగానో ఆయన బాధతో ఉండి చిన్న ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా మమ్మల్ని కరుణింపుము కరుణింపుము అంటే ఎంత బాధలో ఉండి ఆయన దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థిస్తున్నాడండి. అదే రీతిగా కాకుండా మన జీవితంలో దినదినం దేవుని సన్నిధికి వెళ్ళి మన జీవితాన్ని ఎంతో దేవుని సన్నిధిలో హృదయాన్ని కడుక్కుంటూ ఆయన సన్నిధిలో మనం జీవిస్తున్నాం. ఎవరో ఎక్కడో ఉన్నా మనకు సంబంధం లేదండి, మన చుట్టూ ఎవరున్నా మనకు సంబంధం లేదండి. మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సింది మన దేవుడు. మన ముందున్నాడు దేవుడు, నన్ను చూస్తున్నాడు దేవుడు అనే భయంతోనే మనం జీవించాలండి. రోడ్డు మీద వెళ్తామండి, ఎవరికి భయము భక్తి లేదు, హఠాత్తుగా వచ్చి మనల్ని కొట్టేస్తాడండి. ఏం చేయగలుగుతాం? ఏం చేయలేం. ఆయన కాపుదల ఉంటేనే మనం జీవిస్తున్నాం, బ్రతకగలుగుతున్నాం. ఆయన కృపలేంది ఏది కూడా ఆడ కాదండి. ఆయన మాట చొప్పునే ప్రతి ఒక్కటి జరుగుతుంది. కీర్తనాలు 119:77 చూడండి. కీర్తన 119:77. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము, నేను బతుకున్నట్లు నీ కరుణా కటాక్షము నాకు కలుగునుగాక. నీ ధర్మశాస్త్రం నాకు సంతోషకరము, నేను బ్రతుకున్నట్లు నీ కరుణా కటాక్షములు నాకు కలుగునుగాక. దేవా, నేను బ్రతుకు దినములన్నీ కూడా సంతోషంగా నేను బ్రతకాలే ప్రభువా, నీ కరుణ కటాక్షంలో నాపై ఉంచాలే ప్రభువా అని అడుగుతున్నాడు దావీదు మహారాజు. మనం చనిపోయేంత వరకు కూడా మనం సంతోషంగా ఉండాలనే దావీదు మహారాజు అడుగుతాడు. మళ్ళా నీ కృప నాకు దయచేయండి ప్రభువా అంటే ఆయన కరుణ, ఆయన చూపు, ఆయన దయ మనపై ఉంచాలని మరి దేవాది దేవుని దగ్గర దావీదు మహారాజు అడుగుతున్నాడు. మరి నా జీవితాలు ఏ రీతిగా ఉంటున్నాయి? మన బ్రతుకు దినములన్నీ ఏ రీతిగా జీవిస్తున్నాం దేవుని కోసము? ఎన్నో శ్రమలు వచ్చినప్పుడు చొల్లిపోతాం, ఎన్నో బాధలు వచ్చినప్పుడు ఎందుకు నా బ్రతుకు ఈ రీతిగా ఉంటుంది, దేవుడు నాకు ఏం చేస్తున్నాడండి? అన్యులు చూడండి ఎంతో మంచిగా పూజలు పునస్కారాలు చేసుకుంటే వాళ్ళు హాయిగా జీవిస్తున్నారు, సంతోషంగా జీవిస్తున్నారు, అన్ని రకాలుగా అభివృద్ధి అవుతున్నారు. అది కాదండి మన దేవుడు. పరలోకాన్ని మనకిచ్చే దేవుడు, నిత్యము నేను అనుదినం కాపాడే దేవుడు. కొన్ని రోజులు శ్రమలుంటాయి, మన జీవితం అంత శ్రమలుండేది కాదు. పరలోకంలో నిత్యమును ఆనందించే జీవితాన్ని నీకు దేవాతి దేవుడు అక్కడ అనుగ్రహిస్తాడు. ఈ లోకంలో ఎన్ని డబ్బు ఎన్ని ఉన్నా కూడా ఏది కాదండి, ఏదో ఒక్కరోజు ఎవరైనా మరణించాల్సిందే. మొన్న చూసినామండి, ఒక కారు తయారు చేసినలు, ఒక కారుకు 1.94 crores అట, ఓన్లీ లైటింగ్కు మాత్రమే. అంటే ఒక లైట్కి 1,94,00,000 అయితే ఆ కారుకి ఎంత విలువ ఉంటుంది? ఓన్లీ మానవుడు తయారు చేసిన కారుకు మాత్రమే. దేవుడు నిన్ను మనల్ని సృష్టించిన దేవుడు, మనల్ని తయారు చేసిన దేవుడు
ఏ రోజు నిన్ను కాదంటాడు? ఆయన సన్నిధిలో ప్రతిదినం మన జీవితాన్ని పరీక్షించుకుంటూ ఆయన సన్నిధిలో పాదాలు పట్టుకొని మనం బతిలాన్నప్పుడు మనల్ని ఎంతో ఆయన కరుణా కటాక్షంతో కాపాడే దేవుడు. అన్యులను పోల్చకండి. మనము ఏ రోజు కూడా మన చుట్టుపక్కల వాళ్ళు ఎవరున్నా ఏం చెప్పినా మనం వినద్దండి, మన బంధువులు చెప్పిన వినద్దండి. కానీ ఏదో ఒక రోజు దేవుడు నీకు స్థానాన్ని ఉంచుతాడు. నీకు ఎన్ని శ్రమలు బాధలు వచ్చినా, నువ్వెంత ఆర్థికంగా ఎదగకపోయినా ఏదో ఒక రోజు నీకు ఛాన్స్ ఇస్తాడండి. దేవుడు నిన్ను కాదనే దేవుడు కాదు. ఎప్పటికీ ఈ రీతిగానే నేను ఉంటానని నీ జీవితం అనకూడదు. దేవుడు నన్ను లేవనెస్తాడు, ఉన్నతమైన స్థానంలో నన్ను ఉంచుతాడు అనే విశ్వాసంగా దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించి దేవుని పాదాలు పట్టుకొని నీ హృదయాన్ని పరీక్షించి నీతో మాట్లాడతాడండి. రోజు ప్రార్థిస్తున్నా నాకు జవాబు రావట్లేదంటే ఎందుకు రాదండి? నీ హృదయాన్ని దేవునికి ఇచ్చి ప్రార్థించు. ఏంటి ప్రభువా అనేది విశ్వాసంగా నువ్వు దేవుని నమ్మి ప్రార్థించానండి, జవాబు కంపల్సరీ నీకు దేవుడిస్తాడు. కన్నీటి బిందులతోని ప్రార్థించండి. మన గొప్ప దేవుడు అండి. ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆయన పాదాలు పట్టుకొని కన్నీటి బిందువులు కార్చినప్పుడు మరెంతగానో నెమ్మది దొరుకుతుంది. ఆయన ఆలయంలో, ఆయన సన్నిధిలో. గొప్ప దేవుడు, మన దేవాతి దేవుడు ఏ రోజు కూడా నిన్ను నన్ను కాదనే దేవుడు కాదు. అనుదినం మనల్ని కాపాడి మనల్ని భద్రపరిచే గొప్ప దేవుడు. అదే రీతిగా మన జీవితాన్ని కూడా మనం పరీక్షించుకొని ఆయన సన్నిధిలో మనం బ్రతకాలని. మరి దేవుణ్ణి దావీదు మహారాజు అయితే ఎంతో బాధతో ఆయన సన్నిధికి వచ్చి ఆ బాధల్లో, శ్రమల్లో, నిందల్లో భరించుకుంటూ కరుణించు నువ్వు దేవా మమ్మలను ఎంతగానో దేవుడిని అడిగినప్పుడు దేవుడు కరుణించి వాళ్ళని కాపాడి భద్రపరిచి ఆ యొక్క శ్రమల నుండి, ఆ యొక్క బాధల నుండి, వేదల నుండి వాళ్ళని విడిపించిన దేవుడు. యజమాని చేతుల నుండి కూడా తప్పించిన దేవుడు. గర్విష్ఠుల నుండి కూడా తప్పించే దేవుడు. ఏ రోజు కూడా నిన్ను లోయల్లో, లొంకల్లో ఉంచే దేవుడు కాదండి. మన దేవుడు పిలిస్తే పలికే దేవుడు, మాట్లాడే దేవుడు. మన జీవితాన్ని కూడా దినదినం ఆయన సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో మన హృదయాన్ని పరీక్షించుకొని ఆయన కోసం బ్రతకాలని ఆ దేవాతి దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. థ్యాంక్ యూ.